ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక బహిష్కరణ లేదా మనిషిని మరి అతన్ని భయపెట్టడం, అతన్ని మార్గంలోకి తీసుకురావటం, అతన్ని సరిదిద్దటం, అతనికి క్రమశిక్షణ నేర్పటం, ఇవన్నీ కూడా ఇటువంటి వాటి ద్వారా మరి ఇది బహిష్కరణ లెక్క కాకుండా ఇది ఒక మనిషిని తనని ఎలాగైతే మనం జైల్లో పెట్టి లేదా కొంతమంది అనేక రకాల శిక్షలు విధిస్తారో అలానే ఇది కూడా ఆధ్యాత్మిక పరంగా ఒక మనిషిని ఈ విధంగా హెచ్చరిస్తూ ఉంది. ఆరాధనలు వదలొద్దు, కానీ ఆరాధనలు చేస్తూనే ఉండాలి. కానీ వాటి యొక్క పుణ్యాన్ని దక్కిందా దక్కలేదా అల్లావాలం, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అసలు విషయం ఏమిటంటే ఇటువంటి ప్రమాదాలు మద్యం వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మద్యాన్ని విడిచిపెట్టడం మంచిది అని ముఖ్య ఉద్దేశం ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే సామాజిక బాధ్యత మరియు సాక్ష్యం అంటే ఇస్లామిక్ ధర్మశాస్త్రం ప్రకారం మత్తు పదార్థాలకు బానిస అయినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం ఏదైతే ఉంటుందో అతని యొక్క సాక్ష్యం, మత్తు అలవాటు ఉన్నటువంటి అతని యొక్క సాక్ష్యం కోర్టులలో తీర్పులలో పెద్దరికాలుగా అతనికి చెల్లదు అని ఇస్లాం తెలియజేస్తుంది. ఎందుకంటే మత్తుకు బానిసైన వ్యక్తికి సత్యానికి అసత్యానికి మధ్య తేడా తెలియదు అని, అతను సులభంగా అబద్ధం చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి అని ఇస్లాం భావిస్తుంది. ఇది అతనికి సమాజంలో అతని పట్ల ఒక గౌరవాన్ని దెబ్బతీయడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క మత్తు అనేది మనకి సమాజంలో గౌరవాన్ని కూడా పోతుంది మత్తు వల్ల. ఇక మత్తు పదార్థాల వ్యాపారం ద్వారా వచ్చే లాభంతో ఆహారం కొన్నా, దానివల్ల మంచి పనులు సోషల్ వర్క్ ధర్మకార్యాలు చేసినా అది అల్లా వద్ద స్వీకరించబడదు, దానికి పుణ్యాలు లభించవు. కుటుంబ సభ్యులకు ఆ డబ్బుతో ఆహారం పెట్టడం వారి యొక్క శారీరక మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు భంగం కలిగిస్తుందని హెచ్చరిస్తుంది ఇస్లాం. అటువంటి మద్యం ద్వారా వచ్చిన సంపాదన హరామని, ఇటువంటి డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవడం, పిల్లల్ని పోషించుకోవడం, వాటి ద్వారా మన హక్కుల్ని పూర్తి చేసుకోవాలనుకోవడం కూడా సరైన పద్ధతి కాదు, అది దేవుడి వద్ద స్వీకరించబడదని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇస్లాం ప్రకారం ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా అక్రమం, అన్యాయం, మోసం, దొంగతనం, చెడ్డ పనులు చేసి వాటి ద్వారా నీవు వచ్చిన సంపద ద్వారా, అటువంటి వాటి ద్వారా వచ్చిన అధికారం